హలో ఫ్రెండ్స్, మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి మన కారుణ్య సమూహంలో సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర 20వ రోజులోకి మనము అద్భుతంగా ప్రవేశించాము. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి ఇంత అద్భుతమైన మహానుభావుని యొక్క మరి చరిత్ర తెలుసుకోవడం నిజంగా మనందరి భాగ్యం. మరి మనందరిలోకి సద్గురు తపస్వీజీ మహారాజ్ గారిని ఆహ్వానించుకుంటూ మరి ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. నిన్నటి రోజున తపస్వీజీ మహారాజ్ ఏ విధంగా మరి మధుర నగర యాత్రకు వెళ్ళినప్పుడు గోపికలతో మరి శ్రీ శ్రీకృష్ణ భగవాన్ని యొక్క రూపాన్ని దర్శించుకోవడం, అంతేకాకుండా ఆకాశవాణి చెప్పినట్లుగా మరి 12 సంవత్సరాల ఒక యువకుడిని కలుసుకోవడం, ఆ యువకుడు మరి తన యొక్క గత జన్మలో మరి తనకు పుట్టినటువంటి పుత్రుడు తిను మరి తపస్వీజీ మహారాజ్ సన్యాసిగా కాకముందు జన్మించినటువంటి పుత్రుడు చనిపోయిన తరువాత మరి ఇప్పుడు జన్మ తీసుకుని కలవడం, ఆ పుత్రుడు మరి ఆ 12 సంవత్సరాల బాలుడు ఎప్పుడైతే మరి తపస్వీజీ మహారాజుని చూసిన వెంటనే ఎంతో ప్రేమ అభిమానంతో మరి తండ్రి గారు అని సంబోధించడం, ఆ విధంగా నేను మీతోనే ఉంటాను అని చెప్పేసి తపస్వీజీ మహారాజుతో కలిసి కోడ్బాను అరణ్యానికి రావడం, మరి అది గత జన్మల యొక్క సంస్కారం ఆ విధంగా ఉంది అని ఆ కోడ్బాను ప్రజలందరికీ చెప్పడం, మరి వారందరూ కూడా ఈ ఈ పిల్లవాడిని ఎంతో చక్కగా చూసుకోవడం, ఈ పిల్లవాడు కూడా మరి ఎంతో చక్కగా గురువు గారికి సేవలు చేసుకుంటూ పైకి గురువుగా సంబోధించినప్పటికీ కూడా లోపల ఎంతో ఆ తండ్రి మీద ఉన్నటువంటి మమకారంతో ఎంతో అన్యోన్యంగా ఉండడం అనేది మనము నిన్నటి రోజున తెలుసుకున్నాము. ఈరోజు దాని కంటిన్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్. మరి ఎవరైతే ఆ 12 సంవత్సరాల పిల్లవాడి పేరు హరివంశ. సో ఈ విధంగా మరి ఆ కోడ్బాను ప్రాంతంలో తండ్రి గారితో పాటు చక్కగా అన్నింటిలోనూ మరి సేవలు చేసుకుంటూ సన్యాసపు జీవితపు మొదటి దశ మరి ఆ ఆరంభమైంది మరి ఆ పిల్లవాడికి. తపస్వి తిరిగి మరి ఆశ్రమానికి మరి అక్కడున్న వారందరికీ కూడా చెప్పడం, వాళ్ళందరూ కూడా అంతే ప్రేమతో ఆ మరి ఆ హరివంశని ఆ ముద్దులోలికేటువంటి ముఖాన్ని చూస్తూ ఎంతో చక్కగా అంతే ప్రేమగా చూడడం అనేది జరిగింది. మరి ఈ విధంగా ఆ బాలుడు హరివంశ వచ్చి 1 సంవత్సరం గడిచింది. ఇంకా ఈ యొక్క ఈ తపస్వికి ఈ బాలుడు అయినటువంటి హరివంశుల మధ్య ఎంతో చక్కటి ఒక అనుబంధం లాగా పెరుగుతూ వస్తూ ఉందన్నమాట. మరి ఇంతలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సినా కూడా ఇద్దరూ కలిసి వెళ్ళడం, మరి తపస్వీజీకి చక్కగా సేవ చేస్తూ ఎంతో చక్కగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఒక భక్తుడు ఆ కోడ్బాను అనేటువంటి అరణ్యానికి దగ్గరలో ఉన్నటువంటి ఒకానొక బస్తీ అంటే ఒక బస్తీకి రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఆ బస్తీకి వెళ్ళడానికి అని చెప్పేసి ఒక కమండలము మరి వాళ్ళకి బట్టలకి ఒక చిన్న మూట కట్టుకుని వీళ్ళు మరి ఆ బస్తీకి ప్రయాణం అవుతారు. ఆ ప్రయాణం అయ్యి వెళుతూ ఉండగా మార్గ మధ్యలో ఒక నదిని దాటవలసి వస్తుంది. సో ఆ నదిని చాలా పెద్దగా ఉంటుంది. మొత్తానికి ఆ నది దాటించడానికి ఆ పడవ ఎవరైతే ఆ తోలేవాడు ఉంటాడో ఆ చక్కగా ఒక బెస్తావాడు అంటారు కదా, పడవ ఒక పడవ నడిపేవాడిని బెస్తావాడు అంటారు కదా. సో తను అన్నాడు, నేను తీసుకువెళ్తాను గురువు గారు అని చెప్పగా మరి ఆ నది ఎంతో ఆ ముందు రోజులన్నీ కూడా వర్షం
తో ఉండడం మూలాన ఆ నది విపరీతంగా పొంగి పొర్లుతూ ఉంటుందన్నమాట. అయినా సరే తను తీసుకువెళ్తాడన్నాడు కదా అని చెప్పేసి వీళ్ళిద్దరూ గూడా కలిసి ఎక్కుతారు. అది విపరీతమైన పొంగుతూ ఉంటుంది. నది ఇక పొంగుతూ ఉంటుంది. స్కర సర సడెన్‌గా మరి సగం దూరంలోకి వెళ్ళిన తర్వాత ఆహ్, ఆ బస్తీవాడు తోలేటువంటి ఆ పడవ నావకి దాన్నేమంటారు తెడ్డు అనేది ఇరిగిపోతుందనమాట. ఇరిగిపోయేసరికి ఇక ఆ బస్తీవాడు "నన్ను క్షమించండి స్వామి. మీకు వీలైతే గనక మీరు ఇక్కడి నుంచి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోండి" అని తను మాత్రం దిగి ఈత కొట్టుకొని వెళ్ళిపోతూ నదికిలోకి వెళ్ళిపోతాడనమాట. ఇక తపస్విజీకి ఆల్రెడీ ఆయన ఒక రాజకుమారుడు. ఆయనకి అన్ని విద్యలు తెలుసు ఆయనకి. సో, తపస్విజీకి మరి ఆయనకి ఈత కొట్టుకుని వెళ్ళడం ఆయనకి తెలుసు. కానీ ఈ పిల్లవాడు ఈ హరివంశకి ఈత రాదు. ఇటు పిల్లవాడిని వదిలి వెళ్ళడానికి తపస్వీజీకి ఏ మాత్రము కూడా మనసు ఒప్పదనమాట. సో, అంతే కాకుండా ఆ నదిలో ఏమవుతుంది అంటే ఒక ముసలి వీళ్ళని గమనిస్తూ వీళ్ళ వెనకాలే వస్తూ ఉంటుంది. సో, మరి ఇక అలాంటి పరిస్థితులలో వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ బట్టలతో ఏవైతే తెచ్చుకున్నారో ఆ మూటని ముసలి వైపుకు ఆ మూటకి ఒక తాడు కట్టేసి, ఆ తాడుని ఈ పడవకు కట్టుకొని ఆ మూటని ఆహ్, ఆ ముసలి వైపు వదిలేయమని మరి తపస్విజీ చెప్పిన వెంటనే హరిదాసు అలాగే చేస్తాడు. ఇక ఆ ముసలి ఏమనుకుంటుందంటే, ఆల్రెడీ ఆ యొక్క మానవుల యొక్క ఆ యొక్క ఆహ్, స్మెల్ మానవులే అనుకుని ఆహ్, ఇంక దొరికేసారు వీళ్ళు అని చెప్పేసి, ఆ మూట పట్టుకుని అది అలాగా ఒడ్డుకెళ్ళిపోతూ ఉంటుందనమాట. అయితే ఆ మూటకి కట్టినటువంటి ఆ తాడు తో పాటు అది లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు చక్కగా నది మధ్యలో నుంచి ఒడ్డుకి చేరిపోతారు. సో, ఈ విధంగా మరి తపస్విజీ యొక్క చాకచక్యంతో చక్కగా వాళ్ళు ఆ రోజు ఆ నది నుంచి ఒడ్డుకి చేరడం అనేది జరుగుతుందనమాట. సో, అలాగా మరి ఆ బస్తీకి చేరడం, ఆ బస్తీకి వెళ్ళిన తర్వాత వీళ్ళ గురించి మొత్తం అంతా గూడా చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు ఆయన యొక్క సమయస్ఫూర్తికి. మరి ఆ విధంగా మరి అందరూ ఈయన్ని పొగుడుతూ ఉంటే, అందరికీ మరి మహానుభావులు ఏ విధంగా మాట్లాడతారు అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. తపస్వీజీ ఒకటే మాట అంటారు. ఏమని అంటే, ఇది ఒడ్డుకు చేరాము అంటే గనక కేవలము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపాయే. సో, కృష్ణం వందే జగద్గురుం అని చెప్పేసి అందరికీ గూడా ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క కృప లేకపోతే మేము ఈరోజు ఒడ్డుకు చేరేవాళ్ళం కాదు అని అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మల వారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటారు. చూడండి. మనమైతే మరి అదే మహానుభావులకి ఒకానొక సాధారణమైనటువంటి వ్యక్తులకి మనం ఏదైనా కొంచెం చేశాము అంటే గనక, మన యొక్క గొప్పలు విపరీతంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ మహానుభావులు ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి అనుకోరు. వాళ్ళకి తెలుసు. వాళ్ళెప్పుడూ గూడా ఆ స్థితికి రావడానికి గల కారణం భగవంతుడే అని సదా వాళ్ళెప్పుడూ కూడా ఏ విధంగా ఉంటారు అన్న విషయాన్ని మనం ఇక్కడ ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. ఈ విధంగా మరి ఆ బస్తీ గ్రామంలోకి మరి వెళ్ళడం. అక్కడ మరి ఆహ్, అంతే కాకుండా ఈ హరివంశని ఎంతైనా సరే కుమారుడి యొక్క కుమార ప్రేమ ఎంతో ఉంటుందనమాట. తపస్విజీకి ఈ పుత్రుడు అంటే. సో, తనకి అన్నీ కూడా దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా మరి కుర్రవాడికి రామాయణము, భాగవతాది కథలన్నింటినీ కూడా మరి చక్కగా చెప్తూ ఉండేవారు. అయితే ఇంకా గురు గ్రంథ సాహెబ్ వంటి అమూల్యమైనటువంటి గ్రంథాల యొక్క సారాంశాన్ని మనంతా గూడా గురువు దగ్గర మరి ఎప్పుడు గూడా మరి చెప్తూ ఉండేవారు ఈ హరిహంస్‌కి. అయితే ఇతనికి ఒక గురువే గాదు. ప తపస్విజీకి తన తండ్రి యొక్క వాత్సల్యం గూడా ఉంటుంది. కుమారుడంటే ఎంతో వాత్సల్యం ఉంటుంది. తను ఇంకా బాగా విద్యలన్నీ అభ్యసించి ఒక గొప్ప విద్వాంసుడిని చేయాలనేటువంటి కోరిక తపస్విజీకి ఉంటుందనమాట. సో, అందుకని ఈ హరివంశ్‌ని నాయనా నువ్వు గురువుల దగ్గరికెళ్ళి ఇవన్నీ నేర్చుకో అని చెప్తే హరిహంస ఏ మాత్రము ఒప్పుకోడనమాట.
క్షమించండి గురువుగారు. నాకు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం మాత్రం మీరు నాకు ఏమీ చెప్పొద్దు. నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఎప్పుడూ వెళ్ళనంటే వెళ్ళను అని చాలా మరి నిక్కర్షిగా చెప్పేస్తాడనమాట ఈ హరివంశ. సో, అలాగా. కానీ ఇక్కడ తపస్విజీకి ఏంటంటే కేవలం గురువే కాదు, తండ్రి అనేటువంటి ఒక ఇది కూడా భావన కూడా ఉంటుందన్నమాట. కానీ ఎంత చెప్పినా వినిపించుకోకుండా మరి అలాగే ఎక్కడికి వెళ్ళకుండా ఉండడం. కానీ ఎంతో తెలివైన వాడు, ఎంతో చురుకైన వాడు కావడం వల్ల మరి అలాగా మొత్తానికి ఆహ్, ఏకాగ్రతతో హిందీ రాయడము, నేర్చుకోవడము ఇవన్నీ కూడా నేర్చుకుంటూ సంతోషంగా ఆ విధంగా తండ్రి దగ్గరే తిను కాలం గడిపేస్తూ ఉంటాడనమాట సేవలు చేసుకుంటూ. ఈ విధంగా మొత్తానికి ఆ బాలుడికి 18 సంవత్సరాలు వచ్చేసాయన్నమాట. ఇక 18 సంవత్సరాలు వచ్చాయంటే ఇక హరివంశ్‌కి సన్యాస దీక్ష ఇచ్చేటువంటి సమయం గూడా వచ్చేసింది. సో, ఈ సన్యాస ఆహ్, దీక్ష ప్రకారము మరి తనకి ఆహ్, కృష్ణదాసు అనేటువంటి ఒకానొక చక్కటి నామాన్ని ఇచ్చి మరి అప్పటినుంచి కాషాయ వస్త్రాలు ధరించడం అనేది మరి అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఈ విధంగా కృష్ణదాసు అనే ఒక పేరుతో మరి చక్కగా కాషాయ వస్త్రాలు ధరిస్తూ ఆహ్, తపస్వీజీతో పాటుగా ఎంతో స చక్కటి సాధన చేసుకుంటూ ఒక చక్కటి స్థితికి మరి ఈ పిల్లవాడు గూడా చేరుకుంటూ ఉంటాడనమాట. సో, ఒకరోజు ఏమవుతుందంటే ఒక భక్తుడు వచ్చి తపస్వీజీని దర్శించి, "తపస్వీజీ మహారాజ్, నేను మీ ఆశీస్సుల కోసం వచ్చాను" అని కొన్ని ఆధ్యాత్మిక ప్రశ్నలు ఎన్నో అడిగి, వాటి సమాధానాలు తెలుసుకొని ఒక మరి అని తెలుసుకోవడానికని వస్తాడనమాట. ఎవరు? ఇంద్రనారాయణుడు అనేటువంటి ఒకానొక భక్తుడు. సో, అదే విధంగా చక్కగా తపస్వీజీ అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పి మరి చేస్తాడు. ఆ పిల్లవాడు కృష్ణదాసు కూడా మరి ఎంతో చక్కగా వచ్చినటువంటి అతిథులకి ఎంతో మర్యాదలు చేస్తూ, మరి మధ్యాహ్నం అయ్యేటప్పటికి గురువుగారికి భోజనం వడ్డించి, వీళ్ళిద్దరూ గూడా చక్కగా ఒకరినొకరిద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. అయితే ఇంద్రనారాయణుడు ఆహ్, తను చాలా ఆహ్, గొప్ప స్థితిలో అంటే పలుకుబడి విషయంలో గాను, ఆస్తుల విషయంలోను అంటే చాలా ఉన్నతమైనటువంటి సిరి సంపదలు కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అయితే గురువుగారు కొంచెం నీరసంగా కనిపిస్తూ ఉంటే, వీళ్ళిద్దరి మధ్య మాటల్లో ఇలాగ గురువుగారికి కాయకల్ప చికిత్స చేయించుకుంటే మళ్ళా తిరిగి చక్కగా శక్తివంతులవుతారు. కానీ మాకవన్నీ చేయడానికి దానికి కావాల్సినటువంటి ధనం మా దగ్గర లేదు అంటే, వెంటనే ఈ యొక్క మరి ఇంద్రనారాయణ ఆహ్, స్వామి, నాకు ఎలాంటి ధనధాన్యాలకు, సిరి సంపదలకు నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. మీరు బాగా చిక్కిపోయారు. మీ ఆరోగ్యం కోలుకోవడానికి మీరు కాయకల్ప చికిత్స చేయించుకోవడానికి ఇలాగ ఇబ్బంది పడుతున్నారని కృష్ణదాసు నాతో చెప్పాడు. కాబట్టి మీరు నాకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించండి. నేను మా ఇంటి దగ్గర ఇటావాలో మీకు మీకు చక్కటి ఆహ్, సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసి మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించండి అని అడిగి, మీరు ఒప్పుకుంటే గనక నేను వెళ్ళి నా కారు తీసుకొచ్చి, నా కారులోనే నేను మిమ్మల్ని స్వయంగా తీసుకువెళ్తానని చెప్పగా మరి దానికి అంగీకరించడం గూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం అయితే, ఈశ్వరుని యొక్క ఈ విధంగానే జరగాలనుంటే అలాగే కానివ్వండని అంగీకరించడం జరుగుతుంది. సో, అంతే కాకుండా నన్ను గూడా మీ మీ మరి ఎలాగైతే మీరు కృష్ణదాస్‌ని ఎలాగైతే ఒక కుమారుడిలాగా చూసుకుంటున్నారో, మీరు నన్ను గూడా అంతే ప్రేమతో చూసుకోండి అని మరి అక్కడి నుంచి ఆహ్, ధన్యుని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. అలాగే చెప్పినట్లుగానే తన సం స తన సొంత కారు తీసుకొని వాళ్ళ ఇంటిలోనే మరి ఒక ఉద్యానవనంలో ఒక చక్కటి అతిథి గృహాన్ని ఏర్పాటు చేసి, వీళ్ళకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చక్కగా అన్నీ అరేంజ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా మరి ఆహ్, ఇంద్రనారాయణ తన ఆశ్రమంలోకి అదే అక్కడ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి కృష్ణదాస్ సహాయంతో కాయకల్ప ఔషధాన్ని మళ్ళా తయారు చేయించి, ఒక జాడీలో భద్రపరిచి, ఒక శుభదినాన అంతకు ముందులాగా ఏ విధంగా అయితే ఆయన కాయకల్ప చికిత్స చేయించుకోవడం ఇదేమి
ఆయనకి కొత్త ఏమీ కాదు. ఆల్రెడీ 2 సార్లు చేసుకున్నారు. ఇది మూడవసారి. మరి అలాగా మళ్ళా కాయకల్ప చికిత్సకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయించుకొని చక్కగా అన్నీ ముందే చెప్తారన్నమాట. నాకు ఎలాంటి ఆహ్, డిస్టర్బెన్స్ ఉండకూడదు. నన్ను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నీ చెప్పి అన్నీ ఎలా చూసుకోవాలి అన్నీ చెప్పి ఆయన వెళ్ళడం జరుగుతుంది. సో, ఇలాగా మరి ఆవు పాలు తీసుకొని ఆహ్, చక్కగా కరెక్ట్ టయానికి వెళ్ళి మోతాదు ప్రకారము ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆ కాయకల్ప చికిత్సకు సంబంధించినటువంటి అన్నీ చక్కగా చేస్తూ ఉంటారనమాట. అయితే ఆహ్, రావ్ బహదూర్ ఇంద్రనాయర్ అలాగే ఈ యొక్క పిల్లవాడిని గూడా వాళ్ళు చాలా చక్కగా ఒక సోదరుడిలాగా వీళ్ళు చాలా చక్కగా చూసుకోవడం జరుగుతుందనమాట. అయితే ఈయనకి ఆయన యొక్క కాయకల్ప చికిత్సలో ఏమాత్రము గూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపించదు. కనిపించకపోయేసరికి ఈయన కొంచెం తపస్విజీ ఏంటని అనుకుంటే సడెన్‌గా ఆయనకి హఠాత్తుగా ఒకసారి ఆయన ఉండేటువంటి ఆ గది అంతా కూడా దివ్య కాంతితో నిండిపోతుందనమాట. దివ్య కాంతితో నిండిపోతే చటుక్కున ఇంకా అద ఆ దివ్యమంగళ కాంతిలో గురునానక్ ప్రత్యక్ష మవుతారనమాట. గురునానక్ ప్రత్యక్షమవుతారు. గురునానక్ మహారాజ్ మరి ఆకస్మికంగా వచ్చి చూసి ఆయన్నలా చూడగలిగినందుకు తపస్వీజీ ఎంతో ఉప్పొంగిపోయి మరి ఆహ్, గురునానక్ ఆయనే స్వయంగా బయటికి వెళ్దామని ఆయన తీసుకొని వెళ్లి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి తీసుకువెళ్తారనమాట. ఒక చెట్టు కింద శ్రీకృష్ణ భగవాన్ వాళ్ళు చక్కగా నుంచుని చూస్తూ ఉంటారనమాట. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత ఇక ఒక పక్క గురునానక్ ఓ పక్క శ్రీకృష్ణ పరమాత్మల వారిని చూస్తూ ఉంటే ఈయనకి ఆనందానికి ఇక హద్దులుండవనమాట ఈయనకి. సో, మరి మహానుభావులకి వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? మరి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తానమాట. తపస్వి మరి ఏమిటి విచారంగా ఉన్నావేమిటి? నీ యొక్క చికిత్సలో ఏమి ఇంప్రూవ్‌మెంట్, ఏం ఫలితం కనిపించలేదని విచారంగా ఉన్నావు కదా! ఏమీ దిగులు పడకు. రేపటి నుంచి నీ యొక్క చికిత్స అద్భుతంగా సాగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పిన వెంటనే ఇక ఆల్రెడీ ఎంతో నమ్మకం శ్రీకృష్ణుల వారు అంటే ఎంతో భక్తి. ఇంకా ఏమీ కాదని చెప్పి చెప్పడం మళ్ళా తిరిగి మరి నువ్వు దీని గురించి ఆలోచించి నీ మనస్సు ఎప్పుడు గూడా పాడు చేసుకోకు అని చక్కటి హితవాక్యాలన్నీ చెప్పి చెప్పగానే ఇక తపస్విజీ వాళ్ళిద్దరి పాదాల మీద పడిపోతారనమాట. పడిపోయి ఇద్దరు చక్కగా ఆహ్, పడిపోగానే వాళ్ళిద్దరూ గూడా అక్కడి నుంచి మాయమైపోతారు. ఈయన కళ్ళు తెరిసి చూసేటప్పటికి ఈయనెక్కడుంటారంటే, ఈయనున్నటువంటి కుటీరంలోనే ఈయనుంటారు. ఇక మరుసటి రోజు నుంచి తెల్లవారేసరికి ఇక మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు ఇక అవ్వకుండా ఉంటుందా? ఇక అప్పటి నుంచి ఆయన ఆయనలో దేహంలో మార్పులు రావడం జరుగుతాయి. ఆయన తెల్లగడ్డమంతా కూడా రాలిపోయి పడిపోతూ ఉంటుంది. అంతా గూడా నున్నగా అయిపోతుంది. నున్నగా అయిపోయి చక్కటి నల్లటి వెంట్రుకలు మొలకెత్తుతూ ఉంటాయి. అంత దృఢంగా అంత శరీరం అంతా కూడా దృఢంగా అవుతూ ఉంటుంది. ఇలాగా చక్కగా ఆయన ఆయన కీళ్ళు అంటే కంటి చూపు వచ్చేస్తుంది. కీళ్ళు అన్నీ గూడా పటుత్వం వచ్చేస్తాయి. సో, ఈ విధంగా మరి ఆయన మళ్ళా ఎలాగైపోతారంటే, మళ్ళా చక్కటి యువకుడిలాగా మళ్ళా తయారైపోయారు. తపస్వీజీ. చూడండి ఎంతటి భాగ్యమో చూడండి. ఆ! సో, ఈ విధంగా చూసేటప్పటికి అసలు వాళ్ళ కుమారుడు అయినటువంటి కృష్ణదాస్‌కైతే ఆశ్చర్యం. ఏమిటి ఇంత అద్భుతంగా తయారవుతున్నారు అని. ఇక 40 రోజులు అయిపోయిన తర్వాత ఇక నువ్వు నారాయణ దాసుని గూడా లోపలికి రమ్మని చెప్తే, ఆ నారాయణ దాసు లోపలికొచ్చి ఎక్కడ గురువుగారెక్కడ అని వెతుకుతూ ఉన్నాడనమాట. గురువుగారు ఎక్కడో కాదు ఈయనే గురువుగారు అంటే నమ్మడనమాట ఆయన. కాదు నాయనా నేనే అంటే ఆ వాయిస్ మాత్రం మారదనమాట. ఈయన వాయిస్ అంత మృదు మధురంగా ఉంటుందనమాట. తపస్విజీ యొక్క మహారాజు యొక్క వాయిస్. ఆ వాయిస్‌ని గుర్తుపట్టి నిజమా గురూజీ మీరే ఇంత అద్భుతంగా మారిపోయారని ఆశ్చర్యంతో మరి ఆ విధంగా మరి చక్కగా మరలా తిరిగి పూర్తి శక్తివంతులుగా మరి తపస్వీజీ మళ్ళా చక్కగా గూడా తయారవుతారనమాట. సో, ఈ విధంగా మరి ఆహ్, మళ్ళా కృష్ణ పరమాత్మ దయ వల్ల మాత్రమే నాకిదంతా జరిగింది అని చెప్పి మళ్ళా కృష్ణ పరమాత్మకి మళ్ళా ధన్యవాదాలు అర్పించి ఆహ్, ఇక మరి తిరిగి మళ్ళా కోడ్బాకి ప్రయాణం అయిపోతారనమాట.
మరి అంతేకాకుండా ఇన్ని రోజులు అయిపోయింది కదా, ఇక వీళ్ళిద్దరూ కూడా కృష్ణదాసును ఈ నారాయణ ఇద్దరు కూడా చక్కగా గురువు గారిని ఒక పీట మీద కూర్చోబెట్టి చక్కగా స్నానం అది చేయించి అద్భుతంగా మరి నూతన కాషాయ వస్త్రాలు అవన్నీ కూడా ఇచ్చి వచ్చేటప్పటికి ఈయన్ని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు వచ్చేస్తారనమాట. సో ఆయనతో మరి ఆయనలో ఉన్నటువంటి ఆ నూతన యవ్వనానికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అలాగా మరి ఆ అలాగా అద్భుతంగా మరి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి రావడం ఇలాగా అవుతూ ఉంటుంది. అయితే ఇంకా ఇంకా దీనిలో మధ్యలో ఇంకొక అద్భుతం జరుగుతుంది. ఏమిటి అంటే ఇంకా 5 రోజులకి కాయకల్ప చికిత్స అయిపోతోంది అని అనగా రాత్రిపూట మరి ఈయనేమో ఎప్పుడు కూడా చక్కగా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటారు కదా! ఆటోమేటిక్‌గా తలుపులు తెరుచుకుంటాయి. ఆటోమేటిక్‌గా ఆ తాళం అది ఊడిపోయి సడెన్‌గా అక్కడ ఎవరు ప్రత్యక్షమవుతారు అంటే దత్తాత్రేయుల వారు ఆయనతో పాటు దివ్యంగా వెలిగిపోతున్నటువంటి 2 కుక్కలు కూడా చక్కగా ఆయనకి ప్రత్యక్షమవుతాయన్నమాట. సో, ఇక ఆయన చూడగానే మరలా ఎంతో వినయంగా "ప్రభు మీరు రావడం నిజంగా నా భాగ్యం" అని మరి ఆహ్ అని అని ఎప్పటిలాగానే వాళ్ళు మరి దత్తాత్రేయ స్వామి వారికి ఆయన యొక్క ప్రణామాలు, సాష్టాంగ నమస్కారం అన్నీ అయిపోయిన తర్వాత, ఇక దత్తాత్రేయుల వారు "నువ్వు దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి. నువ్వక్కడ భక్తుల్ని చూడాలి. వారందరూ గూడా నిన్ను వచ్చి కలుసుకుంటారు." అంటే ఈయన చెప్తారన్నమాట. తపస్వీజీ చెప్తారు, "స్వామి నాకు దక్షిణ భారతదేశంలో ఎవ్వరూ లేరు స్వామి. అంటే నువ్వేమీ కాదు. ఆహ్, నీకేం తెలియక్కర్లేదు. వాళ్ళే వస్తారు." ఆహ్, అని మరి "నువ్వు దక్షిణాదిలో ఎప్పుడైతే నువ్వు కాలు పెడతావో వాళ్ళే వచ్చి నిన్ను దర్శించుకుంటారు" అని చెప్పి ఆయన మరి వెంటనే అంతర్ధానం అయిపోతారు. ఈ విధంగా మరి ఆహ్, కాయకల్ప చికిత్స టైంలో మళ్ళా ఈయన దత్తాత్రేయ స్వామిని, శ్రీకృష్ణ భగవానుల వారిని, గురునానక్ వాళ్ళ వారిని వాళ్ళని కలుసుకుని వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం మనకి మరి తపస్వీజీ మహారాజ్‌కి ఈ విధంగా జరుగుతుందనమాట. ఇలాగా అయిపోయిన తర్వాత మరి మరలా వీళ్ళిద్దరూ గూడా తపస్వీజీలను, కృష్ణదాసులు ఇద్దరూ కూడా మళ్ళా కోట్‌భాను ఆశ్రమానికి మరలా ఎప్పటిలాగానే వాళ్ళ యొక్క ఆశ్రమానికి వాళ్ళు ఇంద్రనారాయణ గారికి ఒక కారులో చక్కగా ఆయన దింపుతారు. ఈ ఆశ్రమానికొచ్చిన తర్వాత అంతేకాదు ఈ చికిత్స తర్వాత ఇంకా బలంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి అని ఆయన చూడండి ఎంత చక్కగా ఆయనకి కోట్‌భాను ప్రాంతంలో ఆయనకి ఏమైతే కావాలో అవన్నీ గూడా ఫుడ్డు అంతా గూడా అన్నీ చక్కగా అరేంజ్ చేసి చక్కగా సేవలు చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఈ విధంగా ఇంకా కోట్‌భాను ప్రాంతంలోకి ఈయన వచ్చారని తెలిసిన వెంటనే ఆ ఊరి ప్రజలందరూ వాళ్ళమ్మ అందరూ గూడా మరి వచ్చి తపస్విని దర్శనం కోసము వాళ్ళ అమ్మగారు గూడా వస్తారనమాట. వాళ్ళ అమ్మగారంటే ఎవరు? గత జన్మలో వాళ్ళ అమ్మగారు ఇప్పుడు అమ్మని పిలుస్తూ ఉంటారు గదా! వచ్చి ఎక్కడ ఈ పిల్లవాడిని అడుగుతుందనమాట. కృష్ణ ఎక్కడ త తపస్విజీ ఎక్కడ అంటే, ఇదిగో అమ్మ అంటే ఆవిడ గూడా నమ్మదనమాట. అంటే చూడండి అంత బాగా తయారవుతారనమాట తపస్విజీ. సో, అప్పుడు ఆవిడ గూడా చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. సో, ఈ విధంగా కోట్‌బాను ప్రజలందరూ గూడా చక్కగా మరి మళ్ళా తిరిగి దర్శన భాగ్యం కలుగుతుంది. అందరూ గూడా ఎంతో ఆనందంగా మరి ఎప్పటిలాగానే వీళ్ళకి కావాల్సినటువంటి ప్రసాదాలు అన్నీ గూడా తీసుకుంటూ వస్తూ ఉంటారు. అయితే కొన్ని రోజులు గడిచిన తరువాత మరి రామస్వరూప్ అనే భక్తుడుని చూడడానికి ఢిల్లీ వెళ్తారు. తపస్విజీనను ఈ పిల్లవాడు ఎవరు కృష్ణదాస్. మరి మొదట గురువుని ఈవెన్ ఎవ్వరు గుర్తుపట్టరనమాట. ఎందుకంటే ఆయన రూపము ఆ విధంగా మారిపోయారాయన. సో, ఆయన గూడా ఆ యొక్క శిష్యుడు గూడా గుర్తుపట్టకపోయేసరికి ఇక ఆశ్చర్యపోయి ఇంకా అందరికీ చెప్తున్నామండి. ఏంటి 160 సంవత్సరాలలో ఇంత అందంగా ఉన్నటువంటి గురువుగారు మా ఇంటికొచ్చారు అని ఆ ఢిల్లీకి అందరికీ ఆయన దగ్గరికొచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తే, ఇక అది చూడటానికని చెప్పేసి అక్కడ ఈ ఎప్పుడైతే ఈయన ఇలా చెప్తూ ఢిల్లీకి చెందినటువంటి ప్రసిద్ధమైనటువంటి వైద్యులు ఆనంద స్వామి అనే ఆయన గారు గూడా ఈయన్ని చూడడానికి రావడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా మరి ఆహ్, ఈయన్ని ఆయన, ఆయన ఒక గొప్ప వైద్యుడు. ఆనంద స్వామి అనే ఆయన ఆల్రెడీ ఎంతో ఢిల్లీలో ఒకానొక ప్రముఖ వైద్యుడనమాట. ఈయన 160 సంవత్సరాల్లో ఇంత ఇదిగా అద్భుతంగా మరి ఉండేటప్పటికి ఆయన్ని కలిసి మరి ఆశ్చర్యపోయి ఆయనే పరిచయం చేసుకొని, "మహాత్మా మీరు"
ఈ విధంగా కాయకల్ప చికిత్స చేసుకున్నారని నేను విన్నాను. అయితే నేను ఇక్కడ ప్రస్తుతానికి మరి స్వాతంత్ర యోధులైనటువంటి మదన్ మాల్వాజీకి నేను ఇక్కడ చికిత్స చేస్తూ ఉన్నాను. ఆయన చాలా ఒకానొక అద్భుతమైన వ్యక్తుల్లో, మహానుభావుల్లో మరి ఈయన ఒకరు, ఈ మాలవ్యాజీ ఒకరు. మీరు గనక అంగీకరిస్తే మీరు గూడా ఆయన ఎంతో దేశ సేవ చేస్తూ ఉంటారు. మీరు ఈ కాయకల్ప చికిత్స ఆయనకి గూడా ఆహ్, చేస్తారని మీరు చెప్పితే గనక నేను ఆయనతో మాట్లాడతాను అని చెప్తారనమాట. అప్పుడు తర్వాత ఈయన అలాంటి మహానుభావులకి చేయడానికి ఎందుకు తపస్విచి ఎందుకసలు నో అని అంటారు. చక్కగా ఒప్పుకుంటారనమాట. ఆయన గురించి నేను గూడా విన్నాను. ఆయన చేసేటువంటి సేవలు అద్భుతం అని చెప్పేసి ఒప్పుకోవడం జరుగుతుంది. సో, ఆ విధంగా మరి ఈయన ఈ మాలవ్యకి గూడా ఈ విధంగా తపస్వీజీ గురించి ఈయన యొక్క కాయకల్ప చికిత్స గురించి చెప్పిన తర్వాత అప్పటికే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు మాలవ్యజీ. అలాగా సడెన్‌గా వచ్చి ఇలాగ కాయకల్ప చికిత్స ఒకటుంది. పూర్తిగా శక్తివంతులవుతారంటే ఎవరు వద్దంటారు చెప్పండి. మదన మాలవ్య ఆయన గూడా చక్కగా ఒప్పుకుంటారనమాట. ఒప్పుకున్న తర్వాత మరి ఒక్కసారి నన్ను ఆయన్ని నేను అంటే నేను ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదు కాబట్టి నేను రాలేకపోతున్నాను. మీకు వీలైతే గనుక ఒక్కసారి నన్ను కలవండి అని అంటే పాపం తపస్విజీనే మరి మాలవ్యజీది దగ్గరికి వెళ్ళడం. మరి వాళ్ళిద్దరూ ఆహ్, చక్కగా అనేక విషయాలు మాట్లాడుకొని ఈయన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతారు మాలవ్యజీ అన్నమాట. మరి ఈ విధంగా ఈయన యొక్క ప్రతిష్ట అలాగా పెరిగిపోతూ ఉంది. అలాగ అందరూ గూడా ఇలాగ ఇంత అద్భుతంగా ఇలా జరిగింది. ఇలా యవ్వనంగా ఇలాగ అయిపోయారు. 160 సంవత్సరాలు ఇలాగా తెలిసిపోయి మరి అక్కడ సంస్థాన మహారాజులైనటువంటి హరదత్తాస్త్రి శాస్త్రి వారు వర్తమానం పంపుతారు. ఆయన ఒక్కసారి కలవాలనుంది మా ఆస్థానానికి కొంచెం రమ్మని చెప్పండని ఈయనకి మళ్ళా అక్కడి నుంచి పిలుపొస్తుంది. చూడండి మరి. పిలుపు వచ్చేటప్పటికి మళ్ళా ఈ ఆనంద స్వామి ఈయన చాలా గొప్ప ఆయన. ఆయన పిలిచినప్పుడు మనం తప్పకుండా మరి ఆహ్, బావుంటుంది అని అన్నీ పాపం కన్విన్స్ చేసి మొత్తానికి వీళ్ళందరూ గూడా మరలా తిరిగి ఆ ఆస్థానానికి ఆ మహారాజుని కలుసుకోవడానికి వెళ్తూ ఉంటే అందరూ గుర్రాల మీద వెళ్తూ ఉంటారనమాట. సో, అయితే అక్కడ అక్కడ వీళ్ళెళ్ళే దారిలో ఎప్పటిలాగానే వీళ్ళకి ఒక త్రిమోహిని అనేటువంటి ఒక నదిని దాటవలసి వస్తుంది. సో, అలాగే వీళ్ళు వెళ్ళే దారిలో ఒకానొక ఆహ్, శివ శివుని ఆలయం, పరమశివుడి ఆలయం గూడా ఆహ్, వస్తే వీళ్ళక్కడ ఆగుతారనమాట. ఆలయంలో మరి ఆహ్ వైద్యనాథం అనేటువంటి పవిత్ర స్థలంలో పరమేశ్వరుని దర్శించుకోవడానికని వీళ్ళందరూ గుర్రాల మీద వెళ్తూ ఉంటారు. అక్కడ ఆగి పరమేశ్వరుడిని దర్శించుకుంటే వీళ్ళు అందరూ గూడా పండితులు. అందరూ గూడా ఇప్పుడు ఢిల్లీ ఎళ్లారు. ఆనంద స్వామి అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తున్నారు ఈయన వెనకాల. సో, ఆ ఆలయంలో ఒక పల్లకి మీద చెక్కబడి ఉంటుందనమాట. ఏదో వీళ్ళందరూ చాలా పండితులు. కానీ మాకేమి అర్థమవ్వట్లేదు తపస్విజీ మీరేమన్నా సహాయం చేయగలుగుతారా? అంటే, నాకు సంస్కృతం అయితే నాకు రాదు. కానీ ఏమి రాశారు అనైతే నేను చెప్పగలుగుతాను అని ఆయన దాన్ని పూర్తిగా పరిశీలించి, ఆ పలక మీద మొదట రావణుడు ఇక్కడ ఘోర తపస్సు చేసి పరమశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. అదే ఇది రాయబడింది అని చెప్పగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆయనకి సంస్కృతం రాదు, ఏమి రాదు ఎంత అద్భుతంగా చెప్పారని. ఈ విధంగా వాళ్ళు మరి ఆ రోజు రాత్రంతా గూడా అందరూ ఆలయ ప్రాంగణంలోనే విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు వెళ్తూ ఉండగా ఈ దారిలో త్రిమోహిని అనేటువంటి నదిని దాటవలసి వస్తుంది. అయితే అందరూ కూడా నదిలోనే వెళ్తూ ఉంటారు. అందరూ గుర్రాల మీద వెళ్తూ ఉంటారు. తపస్విజీని గూడా ఒక గుర్రం ఎక్కిచ్చారు. అన్ని గుర్రాలు వెళ్తూ ఉన్నాయి. అయితే అన్ని గుర్రాలు చక్కగా ఆ నదిని దాటేసేసి ఎళ్ళిపోతాయి. అయితే ఈ తపస్విజీ ఎక్కిన గుర్రం కరెక్ట్‌గా నది మధ్యలోకెళ్ళిన తర్వాత దానికి బాగా దాహమేస్తుందనమాట. దాహమేసి అక్కడ నీళ్లు తాగుతూ అలాగా ఆగిపోతుందనమాట ఆ గుర్రం. ఈ లోపల అంతకుముందు వర్షాలు పడి ఇక్కడ కూడా నది పొంగిపోయి పొర్లిపోతూ ఉంటుంది. ఇక అటు మిగతా వాళ్ళందరూ కూడా నది దాటేసి వెళ్ళిపోయారు. కానీ తపస్వి ఏంటంటే పాపం దానికి దాహమేస్తుంది. దాన్ని తాగనివ్వాలి అని చెప్పేసి బలవంత పెట్టరనమాట. గుర్రాన్ని గూడా అందరూ గుర్రాన్ని వారించండి చెప్తున్నా సరే, ఈయన దాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అంటే మహానుభావులు చూడండి వారు జంతువుల యొక్క
ఆ స్థితిని అర్థం చేసుకుని దాని దాహం తాగుతుంది. అంత ఒక పక్క నది పొంగిపోయి వీళ్ళు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ఒక పక్క. అయినా సరే దాన్ని ఇబ్బంది పెట్టకూడదని ఆయన అలాగే ఉంటారనమాట. ఏ మాత్రము గుర్రాన్ని గూడా గట్టిగా వెళ్ళమని గాని ఏమి అనరనమాట. మరి ఇంకా అటువైపున వాళ్ళైతే ఇంకా అది పొంగి పొంగున ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. వీళ్ళు తప్పకుండా కొట్టుకుపోతారు అని ఇక వాళ్ళ కృష్ణదాస్ అయితే ఇంక ఏడ్చేస్తూ ఉంటాడనమాట. సో, ఇలాంటి పరిస్థితుల్లో మహానుభావులు వాళ్ళకేమవుతుంది ఆ! చక్కగా మరి తపస్వీజీ ఆ నీళ్లు 2 ఆయన ఇలా పట్టుకుని ఇలాగ నదిలోకి వదలగానే ఆ పరుగులు తొక్కుతున్నటువంటి నదీ ప్రవాహము ప్రశాంతంగా అయిపోతుందనమాట. వెంటనే అలా అయ్యేటప్పటికి చక్కగా ఈయన గుర్రంతో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నది ఒడ్డున చేరుకోవడం అనేది జరుగుతుందనమాట. సో, ఈ విధంగా ఒకానొక ఘట్టం నుంచి వీళ్ళు మొత్తానికి మరలా ఈ విధంగా కాపాడినందుకు కృష్ణ పరమాత్మకు పూర్తిగా మరి ధన్యవాదాలు తెలుపుకుని ఆహ్, ఇలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళందరూ గూడా ఆశ్చర్యపోతారు. ఈయన్ని చూస్తున్న వాళ్ళందరూ గూడా. సో, ఇది ఇంకా ఈయన యొక్క పేరు ప్రతిష్టలేంటంటే, ఇంక అందరికి వెళ్ళిపోయి ఒకానొక మహనీయుడిగా ఆహ్, ఇలాగా అన్ ఇలాగా ఈయన యొక్క పేరు అనేది పెరిగిపోతూ ఉంటుందనమాట. మరి మొత్తానికి ఆహ్, ఆయన్ని కలవడం ఆహ్, అందరూ ఈయన్ని చూసి ఆశ్చర్యపోవడం, తిరిగి మళ్ళా ఈయన కోడ్బాను ప్రాంతానికి రావడం, మళ్ళా మాలవ్యాజికి మరి ఆహ్, ఆహ్, ఆయనకి కాయకల్ప చికిత్స చేస్తానని ఒప్పుకున్నారు గదా! కాబట్టి ఆయన కోసమని చెప్పేసి మాలవ్యాజి అన్నీ గూడా ఈయనకి ఎలాంటయితే కావాలో ఆ కుటీరాలు అన్నీ గూడా ఏర్పాటు చేసుకొని కొన్ని రోజులు ఇంకా ముందు ఆనందస్వామి వచ్చి ఆయనే కోడ్బాను అనే గ్రామానికి వచ్చి మరి వీళ్ళిద్దరిని గూడా మళ్ళా మాలవ్యాజి దగ్గరికి అలాగే ఆయనతో పాటు ఒకానొక పండితుడుంటాడనమాట. హరిదత్త శాస్త్రి అని. ఈయనకు గూడా మరి ఈళ్ళిద్దరికీ గూడా ఆహ్, మరి ఈ కాయకల్ప చికిత్స చేయడం కోసమని మళ్ళా వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పటి వరకు ఏంటి అంటే ఈయనంటే ఎవరు ఏమికి తెలీదు. కానీ ఇప్పుడు ఈయన గురించి మొత్తం అంతా తెలిసిపోయేటప్పటికి అది దట్టు మాలవ్యకి ఈ కాయకల్ప చికిత్స చేస్తున్నారు అనేటప్పటికి ఈయన మరి ఆయన దగ్గరున్నటువంటి డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోతారు. ఈయన ముందు అంటే అసలు ఈయన ప్రస్తుతం అప్పటికి వాళ్ళకి 75 సంవత్సరాల వృద్ధత్వంలో ఉన్నారు. సో, వాళ్ళు ఫస్టు వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కాయకల్ప చికిత్స ముందు వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని ఫోటోలు తీసుకోవడం అన్నీ చేస్తారనమాట. సో, ఈ విధంగా మొత్తానికి వాళ్ళిద్దరికీ గూడా కాయకల్ప చికిత్స చక్కగా ఆవు పాలతో కలిపి చక్కగా కాయకల్ప చికిత్స చేయడం. మరి తద్వారా ఆ కాయకల్ప చికిత్స ద్వారా వీళ్ళకేమవుతుందంటే, ఇంకా వీళ్ళనుకున్న దానికంటే కూడా వాళ్ళింకా ఉత్సాహంగా, వాళ్ళెంతో శక్తివంతంగా వీళ్ళిద్దరూ గూడా మరి 75 సంవత్సరాలు ఉన్నటువంటి వీళ్ళిద్దరు వృద్ధులు, వీళ్ళు గూడా 40 సంవత్సరాల యవ్వనంలోకి వచ్చేస్తారనమాట వీళ్ళిద్దరూ. సో, ఈ విధంగా మరి ఇక వాళ్ళు గూడా చక్కగా తయారవ్వడం, ఇక మాలవ్యాజి అయితే గనుక ఈయన గురించి మరి ఏకంగా గాంధీజీకి లేఖ రాయడం. అంతేకాకుండా అక్కడ లైఫ్ అనేటువంటి ఒకానొక వార్తాపత్రికలో మరి ఫ్రంట్ పేజ్‌లో మరి తపస్వీజీ గురించి ఆయన యొక్క వ్యాసం ఆయన గురించి ఒక ఈయన ఒక ఎనిమిదవ ప్రపంచంలో ఈయన ఒక ఎనిమిదవ వింత అని ఆయన గురించి ప్రచురించడం. ఇలాగా అవన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. అయితే తపస్వీజీకి తెలుసు. ఎలాగా అమ్మవారు ఒకసారి ఈయనకి వరాలిచ్చింది. ఏమని? నువ్వు చాలా ప్రసిద్ధికెక్కుతావు అని అమ్మవారే వరాలిచ్చిన తద్వారా ఈ విధంగా జరుగుతుంది. తపస్వీజీ చూడండి. అమ్మ నాకు వరాలిచ్చింది గదా! అందుకని ఇలా జరుగుతుంది అని మరి ఆయనకైతే ఎలాంటి గౌరవాలు, ఎలాంటి ప్రతిష్టలు ఆయనకి ఏ మాత్రము లేదు. అప్పుడే చెప్తాడు. "అమ్మా నాకెందుకమ్మా ఇవన్నీ? నాకెందుకు అంటే, నేనిస్తున్నాను నువ్వు తీసుకో అంతే" అంటుందమ్మ. ఇంకా అలాగా అమ్మవారు చెప్పినట్టుగా ఈయనకి ఎంతో మరి గౌరవ మర్యాదలు, ఎంతో ప్రశంసలు ఇవన్నీ గూడా మరి ప్రపంచ ప్రఖ్యాతి చెందడం అనేది ఇక్కడ జరుగుతుందనమాట. ఇది మై డియర్ ఫ్రెండ్స్ మరి మనం ఈరోజు తెలుసుకున్నటువంటి తపస్వీజీ మహారాజ్ యొక్క అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర. ఇక్కడ
తపస్వీజీ మహారాజు గారికి ఆయనకి చూడండి, శ్రీకృష్ణ భగవానుల వారు, దత్తాత్రేయుల వారు, గురునానక్ ఎంత చక్కగా వచ్చి ఈయన మనసులో ఏంటి నా యొక్క ఈ చికిత్స యొక్క ప్రభావం ఏమీ కనిపించట్లేదు. అలా అనుకున్నంత మాత్రానే వాళ్ళే వచ్చి నువ్వేమీ దీని గురించి ఆలోచించుకో. నీకు చక్కగా నీకు రేపటి నుంచి నీకు ప్రారంభం అవుతుందని చక్కగా ఒక హితబోధ చేయడం శ్రీకృష్ణ పరమాత్ముల వారు. అలాగే ఈయన ఈయన చికిత్స ఈయన చేసుకోవడం అనే అనలేదు. మరి ఇలాంటి మాలవ్యజీకి కూడా చేయడానికి అడిగిన వెంటనే నో అని చెప్పకుండా మరి వెంటనే వాళ్ళకి కూడా మరి చక్కగా చికిత్స చేయడం. మరి మనమంటే ఇవన్నీ మామూలు మానవులైతే ఆలోచిస్తూ ఉంటారు. నేనెందుకు చేయాలి? మళ్ళా నేను చేస్తే వాళ్ళు గూడా ఇలా అయిపోతే అని ఉంటుంది. కానీ మహానుభావులకి అవేం ఉండవు. ఆయన ఒక మహానుభావుడు. సో, ఆయనకి చేస్తే ఇంకా 10 మందికి హెల్ప్ అవుతుంది. వెంటనే ఆయన చేయడానికి ఒప్పుకున్నారు. ఎక్కడా గూడా ప్రతి చోట ఆయనకి ఎలాంటి ఇబ్బందులొచ్చినా, ఏమొచ్చినా అంతా గూడా దాని యొక్క ఆ ఫలితం దక్కడానికి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మే అని ఎప్పుడూ గూడా ఆయన నామజపం వదలకుండా ఎప్పుడూ ఆయన తలుచుకుంటూ మరి ఏ విధంగా మరి మహానుభావులు ఉన్నారు అని అర్థం చేసుకొని, మనం కూడా ఇవన్నీ మన జీవితంలో మనం ఏదో కొంచెం చేసామంటే ఏదో పెద్ద ప్రగల్భాలు మన మీద మనం చెప్పేసుకుంటూ ఉంటాం. మనకేదన్నా ఒక జీవితంలో ఒక మంచిది జరిగినప్పుడు మనము కూడా ఎప్పుడు కూడా మరి అలాంటి పరిస్థితి మనకి కలిగినందుకు భగవంతుని పట్ల ఎప్పుడు కూడా ఆ విధంగా కృతజ్ఞతతో ఉండాలి. అంతే వినయంతో ఉండాలి అనేటువంటి గొప్ప జ్ఞానాన్ని మనం ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము డియర్ ఫ్రెండ్స్. మరి ఇలాంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి మన స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.